ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వచ్చేసి 6వ తరగతిలో 3వ పాఠ్యాంశమైన మా కొద్దీ తెల్లదొరతనం గరిమల్ల సత్యనారాయణ గారు రచించిన మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ని ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇది ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవాలని నేను కోరుకుంటున్నానమ్మా విద్యార్థులు. 6వ తరగతిలో 3వ పాఠ్యాంశం చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు నేను ఈ పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. విద్యార్థులు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఇది 6వ తరగతిలో 3వ పాఠ్యాంశమైన మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్. స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పరిస్థితిని కల్పించారు అయిపోతేనే తర్వాత తెల్లవారెప్పుడు అది మొదలు పెట్టాలి. చూడండి, ఇక్కడ ఇది అయిపోతేనే తర్వాత ఇది మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి రాయాలి. అర్థమైందా? ఇది 6వ తరగతిలో 3వ పాఠ్యాంశమైన మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్. స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి అమ్మా. బానిసతనం అంటే ఎవరు ఇష్టపడరు, అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు. ఎందుకు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలాసార్లు పరీక్షలకు అడిగినారు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇది 6వ తరగతిలో 3వ పాఠ్యాంశమైన మా కొద్దీ తెల్లదొరతనం మొత్తం నోట్స్. విద్యార్థులు స్క్రీన్ షాట్ తీసుకోవాలమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. 6వ తరగతిలో 3వ పాఠ్యాంశం మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ పెన్సిల్తో రౌండప్ చేసినవి ఉన్నాయి కదమ్మా, దీనిని మీరు రెడ్ ఇంక్తో రౌండప్ చేసుకొని రాయాల. ఇది 6వ తరగతిలో 3వ పాఠ్యాంశమైన మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం నోట్స్. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.